హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జిందగీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మా ఊరి పొలాలు, నీటిపారుదల వ్యవస్థ పొలాలకు ఎలా ఉంటుంది, అలాగే మా ఊరి యొక్క చెరువు మీకు పూర్తిగా చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ఈ రోజుల్లో చెరువులు, నీటిపారుదల వ్యవస్థ ఎలా ఉంటుంది, పొలాలు ఎలా పండుతాయి, వరి అంటే చెట్ల, వరి నార ఏంటో తెలియకుండా పెరుగుతున్నారు. తెలిసిన వాళ్ళు లైట్ తీసుకోండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో. ఈ సంక్రాంతికి ఏం చేద్దామని చెప్పి మా ఊరి చెరువు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ చెరువు ఆధారంగా చేసుకొని మా ఊర్లో 3000 ఎకరాల వరకు వరి సాగు జరుగుతుంది. ఎక్కడ కరువు వచ్చినా కూడా మా ఊర్లో బియ్యానికి మాత్రం కరువు ఉండదు ఫ్రెండ్స్, అన్నానికి. ఎందుకంటే మా ఊరి చెరువు ఎప్పుడు ఎండిపోగా నేను ఇప్పటివరకు చూడలేదు. ఈ చెరువు అంటే అందరికీ ఒక ఎమోషన్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంతోమంది కడుపులు నింపుతుంది ఈ చెరువు. ఎప్పుడైనా మూడు బాలేక వచ్చి ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే ప్రశాంతమైన మనసుతోటి తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ చెరువునే జీవనోపాధిగా చేసుకునే మా ఊర్లో 70 నుంచి 100 కుటుంబాల వరకు ముదిరాజు కుటుంబాలు చేపలు పట్టడం వృత్తిని జీవనోపాధిగా చేసుకొని బ్రతుకుతున్నారు. ఈ చెరువు ఎంతోమంది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తుంది. అందరూ సండే వస్తే చికెన్ తెద్దామా, మటన్ తెద్దామా అని ఆలోచించే రోజుల్లో మా ఊర్లో మాత్రం సండే వచ్చిందంటే అందరం చేపలు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం చెరువులు, దీని ద్వారా పండే మా యొక్క వరి నారు వ్యవస్థ ఎలా పెరుగుతుంది, తూము వ్యవస్థ ఏంటి అనేది పూర్తిగా చూపించాలనుకుంటున్నాను. మా ఊరి చెరువుకి 2 తూములు ఉంటాయి ఫ్రెండ్స్. ఎడమ సైడు ఒకటి, కుడి కాలువ అని ఇంకొకటి. ఈ కాలువల ద్వారా చెరువులోంచి నీళ్లు బయటికి వదులుతారు ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా తెలియని వారి గురించి. సరిగ్గా రబీ సీజన్ మరియు వానాకాలంలో చెరువు తూములు అంటారు ఫ్రెండ్స్, వీటిని తూము తీస్తారు. మీరు అక్కడ చూస్తున్న విధంగా అయితే చెరువు అవతల ఉంటుంది, తూము బయటికి చెరువు నుంచి బయటకు ఉంటుంది. ఇలా కాలువల వ్యవస్థ ఉంటుంది ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలువల వ్యవస్థ, నది వ్యవస్థ, బోరు వ్యవస్థ అని చదువుకోవడమే తప్పితే ఎప్పుడు లైవ్గా ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఈరోజైతే ఆ వ్యవస్థ పూర్తిగా చూపించదలుచుకున్నాను. అక్కడ వదిలిన తూములు ఫైనల్గా ప్రవహించి ఇలాగ మన పొలాల దగ్గరికి వస్తాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఈరోజు ఒకసారి మా పొలం కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇదంతా వరి చేను ఫ్రెండ్స్. ఒక మడి నుంచి ఒక మడికి నీరు ఎలా ప్రవహిస్తుందో చూపించే పద్ధతులు ఇవన్నీ చూస్తున్నాము. పల్లెటూరులో ఉండే ఆనందం నిజంగా కూడా పట్టణంలో దొరకాలంటే అస్సలు దొరకదు ఫ్రెండ్స్. ఇవి మీరు చూస్తున్నది వరాలు అయితే ఈ వరాలలో ఏం పంతుందో తెలియదు, కానీ చాలా చిన్నగా చేస్తారు ఫ్రెండ్స్ అవతల ఈతలు కలిసి. అయితే వీటి మించి నడిచిపోవాలంటే రెండో ప్రపంచ యుద్ధం చేసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఫైనల్గా అటు ఇటు చేసి చేరుకొని మా పొలం లోపల వరకు అయితే వచ్చాను. ఇలా ఫ్రెండ్స్, ఒక మడి నుంచి ఒక మడి అంటే 1 స్క్వేర్ ఫీట్ ఉన్నదాన్ని దీన్ని మడి అంటాము. ఇలా ఉండేది మడి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అక్కడ పైన ఒక కాలువలో తెంపితే అవే పారుకుంటూ మొత్తం అన్ని మడులు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కంచంలో అన్నం మన నోటి దగ్గరికి రావాలంటే ఇన్ని కష్టాలు పడితే కానీ దగ్గరికి రాదు ఫ్రెండ్స్. ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన జిందగీ ఛానల్.